సంక్రాంతి పండుగ జనవరి 14th లేకపోతే అంతకంటే ముందే జరిగిందా అనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ కాకపోయినా ఐకాన్ స్టారు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయిన మీ అందరికీ కూడా ఇలా పుష్ప 2 విషయంలో సంక్రాంతి పండుగ ముందుగా వచ్చేసింది. ఇలా December 5th నాడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే December 5th కంటే ముందు నుంచే సంక్రాంతి పండగ సంబరాలు స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఆ విషయంలో స్టన్నింగ్ రికార్డ్స్. ఎందుకంటే మీకు ఒక అద్భుతమైన రికార్డ్స్ని ఇవాళ ఆ, నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే పుష్ప మీకు December 17th 2021లో రిలీజ్ అయినట్టుంది. అయితే అది అద్భుతమైన ప్రదర్శన చేసింది, అద్భుతమైన కలెక్షన్స్ కూడా తీసుకొచ్చింది. అప్పుడే దీన్ని అనౌన్స్ చేశారు సీక్వెల్ 2 అని. సరే, దాని మీద సీక్వెల్ 2 అనేటప్పుడు ఎప్పుడైతే అద్భుతమైన రిజల్ట్ తీసుకొచ్చిందో దాని మీదనే బాగా ఆశలు పెంచుకోవడం జరిగింది. ఆ, ఐగాన్ ఫ్యాన్స్ అందరూ కూడా సరే రకరకాల ఒడిదుడుకులు లోనయ్యింది. రకరకాల కామెంట్స్కి గురైంది. రాజకీయ కామెంట్స్కి కూడా ఇది గురైంది. ఏంటో ఏదో ఏదో జరిగింది, ఏదేదో జరిగింది. డేట్లు కూడా మారిపోయినాయి. తర్వాత ఇప్పుడు రిలీజ్కి దగ్గర పడ్డంది. 5th December అనేది అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. దీంట్లో కాస్టింగ్ ఎడిషన్ వచ్చినప్పటికి జగపతి బాబు ఇవాళ ఒక మంచి విలన్గా పేరు తెచ్చుకున్నాడు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా పేరు తెచ్చుకున్నాడు జగపతి బాబు. తర్వాత ఏంటంటే ఆ, ఒక ఒక శ్రీలీల డ్యాన్సుల ప్రోగ్రాం కానీ ఆమె డ్యాన్సుల్లో ఆమె పెర్ఫార్మెన్స్ కానీ మీ అందరికీ తెలుసు. ఒక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే కాకుండా అందరికీ శ్రీలీల గారి డ్యాన్సు గురించి బాగా తెలుసు. ఆమె దీంట్లో ఐటమ్ సాంగ్ అంతకుముందు పుష్పాలో మాత్రం సమంత ఐటమ్ సాంగ్ చేసింది. ఇక్కడ దీంట్లో మాత్రం ఆ, ఇక్కడ శ్రీలీల ఐటమ్ సాంగ్ చేసింది. ఆమెకి ఒక 1 crore ఇఫ్ రెమ్యునరేషన్ అని అంటున్నారు. అది ఈ స్పెషల్ సాంగ్ ఏంటంటే దిస్ మేక్స్ హర్ హైయెస్ట్ అండ్ పెయిడ్ యాక్ట్రెస్ ఫర్ ఏ స్పెషల్ సాంగ్. ఎందుకంటే ఆమె అతి తక్కువ కాలంలో ఎక్కువ రెమ్యునరేషన్కి ఛార్జ్ చేసిన ఒక్క సాంగ్కి, కేవలం ఒక్క సాంగ్కి రెమ్యునరేషన్ అమౌంట్ 1 crore అంటే చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చినప్పటికీ ఈ అండర్ వాటర్ సీన్ ప్రతిష్టాత్మకంగా తీశారు. అది హైదరాబాద్లో తీశారు. తర్వాత ఫైటింగ్ సీక్వెన్స్ వచ్చేటప్పటికి విశాఖపట్నం పోర్ట్లో తీశారు. తర్వాత ఇంకో గమ్మత్ ఏంటంటే ఆడియో రైట్స్ టీ సిరీస్ 65 కోట్లు తీసుకున్నారండి. అద్భుతమైన అమౌంట్ అండి ఇది. అంటే ఇది ఎంత ఇది ఆ, త్రిబుల్ 6, బాహుబలి, సాహుని మించుందండి ఇది. ఈ రైట్ ఏదైతే ఉందో 65 కోట్లు అంటే ఈ 3 సినిమాలని దాటి వెళ్ళిపోయింది ఇది. నరా తర్వాత ఈ 5th December నాడు రిలీజ్ కాబోయే సినిమా ఇవాళ ఫస్ట్ టైం ఇన్ 3D, ఐమాక్స్, 4DX, డీబాక్స్ అండ్ ఐసీ ఫార్మాట్స్లో కూడా రిలీజ్ అవుతుందండి. ఏంటంటే 4DX, డీబాక్స్ తర్వాత ఐసీ ఫార్మాట్స్లో ఎలా ఉంటుందో తెలుసా సినిమా. ఖచ్చితంగా మీరు ఆ పాత్రలకు దగ్గరగా ఉండి అనుభవించినట్టు అవుతుందండి. ఆ గాలి గాలి కానీ ఆ వర్షం కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ ఆ వాతావరణం క్రియేట్ అయిపోతుందండి. కాబట్టి ఏంటంటే మీకు మీకు చూడడానికి కూడా అత్యద్భుతంగా ఉంటుందండి. ఆ థ్రిల్ ఫీల్ అవ్వడం వేరు అసలు. ఆ సినిమాలో ఆ థ్రిల్ నిజంగా అనుభవించి తీరాల్సిందే. తర్వాత ఈ రిలీజ్ బిజినెస్ ఎంత అద్భుతంగా అయిందంటేనండి 640 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అయితే నాన్ థియేట్రికల్ వచ్చేప్పటికి మీకు 425 crores అయిందండి. తర్వాత ఓటీటీ రైట్స్ కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారండి 275 కోట్లకి. ఏ ఫిగర్ చూసుకున్నా అద్భుతమైన ఫిగర్ అండి. ఇవాళ ఫ్యాన్స్కి ఎంతో ఎంత ఆనందం అంటే ఇది ఆ, లెక్కలేనంత ఆనందం. వాళ్ళు ఎలా పంచుకుంటున్నారు ఏంటనేది వాళ్ళకే తెలియాలి. తర్వాత ఈ మ్యూజికల్ అండ్ శాటిలైట్ రైట్స్ వచ్చినప్పటికి 152 నుంచి 175 crores. ఏమండి ఇవన్నీ ఎగ్జాక్ట్ ఫిగర్లు అని అనుకున్నారు. ఇవన్నీ ఇది అట అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది అట. ఎందుకంటే 425 కోట్లు నాన్ థియేటర్కల్, 640 కోట్లు థియేటర్కల్ అండ్ 150 to 175 crores మ్యూజికల్ అండ్ శాటిలైట్ రైట్స్ కానీ ఆ బిజినెస్ అయిందని అనుకుంటున్నారు. ఈ సినిమా లోకం అనుకుంటున్న మాటలు. తర్వాత ఇక బడ్జెట్ వచ్చినప్పటికీ
మనకి 400 నుంచి 500 crores అన్నారండి ఈ బడ్జెట్ వచ్చేటప్పటికి. తర్వాత ఏంటంటే ఈ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అక్టోబర్ 22 స్టార్ట్ అయిందంటే దాదాపు 2 సంవత్సరాలండి. ఎందుకంటే రాజమౌళి గారు స్టార్ట్ చేశారు ఇదంతా. రాజమౌళి గారు సంవత్సరాల తరబడి బాహుబలి సినిమా తీశారు, ఆర్ఆర్లు అలాగే అయింది. ఇప్పుడు ఈయన మన సుకుమార్ గారు మొదలు పెట్టారు. వెరీ గుడ్. తర్వాత అప్రాక్సిమేట్గా స్క్రీన్స్ అటండి 11,500 స్క్రీన్స్ అటండి వరల్డ్ వైడ్. అంటే జవాన్ మించి వెళ్ళిపోయిందండి. రీసెంట్గా జవాన్ రిలీజ్ అయింది కదా, మీ అందరికీ తెలుసు కదా. దాన్ని దాటి వెళ్ళిపోయిందండి. 11,500 స్క్రీన్లో ఏ వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుందంట. అద్భుతం కదా. తర్వాత అడ్వాన్స్ బుకింగ్ అండి, US డాలర్స్లో 50,000 టికెట్లు, 1.4 మిలియన్స్కి నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ అంటండి. తర్వాత మనకి ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ ఈజ్ గోయింగ్ టు స్టార్టెడ్ బై 30th November ఆన్వర్డ్స్ అన్నారా. అంటే ఇంకో 2 రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయిపోతుందండి. తర్వాత ఇక ఆ, ఈ ఫిలిము వచ్చేటప్పటికి మీకు ఆ, మనకి తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం అండ్ కన్నడలో రిలీజ్ కాబోతోంది. తర్వాత వీళ్ళు ఎక్స్పెక్టింగ్ అంటే ఫస్ట్ డే గ్రాస్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలుసండి? 270 కోట్లు గ్రాస్ వస్తుంది అనుకుంటున్నారండి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయటంలో ఆ, తప్పేం లేదు. ఇది నిజమే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇంత హైప్ అయింది, ఇంత హైప్ పబ్లిసిటీ అయింది, ఇంత హైప్ క్రేజ్ ఉంది. ఫ్యాన్స్ అని క్వశ్చన్ కాదు, దీని మీద ఎక్స్పెక్టేషన్స్, వరల్డ్ వైడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో 270 crores వస్తాయి అనడంలో ఆశ్చర్యపడాల్సిన విషయం కూడా ఏం అనిపించలేదు నాకైతే. తర్వాత ట్రైలర్స్ అండి, మన అఫీషియల్ ట్రైలర్ ఓపెన్ చేస్తే 102 మిలియన్స్ వ్యూస్ వచ్చినాయండి విత్ ఇన్ 24 hours. ఇది ఈ ప్రభాస్ గారి ఆదిపురుషు కంటే 37.83% ఎక్కువ అటండి ఉన్నారా. తర్వాత ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు జరగంది ఏంటంటే ఈ కేరళ ఎగ్జిబిటర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే రౌండ్ ది క్లాక్ ప్లే చేద్దామని. ఇప్పుడు మామూలుగా ఎలా ఉందండి, ఎర్లీ మార్నింగ్ షో నుంచి 5 ఆటలు 6 ఆటలు వేయటం అనేది ఆనవాయితీగా నడుచుకుంటూ వస్తుంది. పెద్ద పెద్ద స్టార్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 5 ఆటలు వేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అట్లా కేరళ ఎగ్జిబిటర్స్ అంటే చూసారు. గమ్మత్ ఏంటంటే ఇలా ఆ, అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారా, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నారా అనేది అంచనా వేసుకుంటే మన తెలుగు తెలుగు యాక్టరు, ఆయన తెలుగు అభిమాని నటుడు అయ్యిండు కూడా కేరళ ఎగ్జిబిటర్స్ ఆ ప్లాన్ చేస్తున్నారంటే ఈయన అభిమానం ఎంతవరకు పాకిపోయిందో చూడండి. ఇలా నార్త్ అమెరికా లెక్కేసుకున్నా, ఇటు మన ఇండియాలో కేరళ లెక్కేసుకున్న వాళ్ళ ప్లాన్స్ ఏంటి, వాళ్ళ ఎదురు చూపులు ఏంటి, వాడు అర్థం చేయాలి. రౌండ్ ది క్లాక్ అట ప్లే చేయడానికి వాళ్ళు పర్మిషన్స్ కోసం ట్రై చేస్తున్నారట. పర్మిషన్ కూడా దొరకవచ్చు, పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ అథారిటీస్లో కూడా అభిమానులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే పర్మిషన్ ఇవ్వడానికి పెద్ద కష్టమేం కాకపోవచ్చు. తర్వాత ఎలా 15 to 20 minutes నిలువు గల జాతర షూటింగ్ అయిందండి. దీంట్లో జాతర కండి అప్రాక్సిమేట్గా 60 కోట్లు ఖర్చు అయిందంటండి. అప్రాక్సిమేట్గా 60 కోట్లు ఖర్చు అయిందని. తర్వాత ఈ ఫైటింగ్ రిహార్సల్స్కే 14 కోట్లు అయిందని అంటున్నారు. అంటే మొత్తం టోటల్గా 74 కోట్ల రూపాయలు కేవలం జాతరకేనండి. అంటే దీన్ని బట్టి చూస్తామంటే జాతర ఎలా ఉంటుందో చూడండి. అదే 4DXలోని D-Boxలో చూస్తే అసలు ఆ జాతర ఎలా ఉంటుంది, మనం కూడా జాతరని స్వయంగా అనుభవించినట్టు అవుతుంది. ఇంతకంటే అద్భుతం ఏముంటుందండి? సినిమా చూస్తే అటువంటి స్క్రీన్స్ మీదే మనం సినిమా చూసి అనుభవించాలండి. ఇలా టీవీలో చూసినా ఏం చూసినా ఆ అనుభూతి ఎలా వస్తుందండి? రాదు. మనం కూడా అల్లు అర్జున్ గారితో కలిసి ఆ, యాక్ట్ చేయాలి. ఆ అనుభూతిని మనం పొందాలంటే ఖచ్చితంగా ఆ ఆ ఆ స్క్రీన్స్కి మనం చూడడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. అయితే ఇంతకంటే అద్భుతాలు చాలా ఉన్నాయి. ఆ సేకరణలోనూ నేను ఉన్నాను. ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్ ఫిగర్స్ అండి. ఇవన్నీ ఆ, అంచనా. ఎందుకంటే ఈ అంచనాలకు దాటి వెళ్ళిపోవచ్చు, తగ్గుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఈ అంచనాలకు దాటే వెళ్తుంది. తర్వాత ఏంటంటే ఇలా మొదటి ఆ, అడుగు నుంచి లాస్ట్ అడుగు వరకు పిక్చర్ కంప్లీట్ అయ్యేంత వరకు సుకుమార్ గారి కష్టము, ప్లానింగు, మనం అడుగడుగునా ప్రతి బిట్లో
చూడగలుగుతాం. అట్లనే మన దేవప్రసాద్ గారి మ్యూజిక్ కానివ్వండి, అవన్నీ కూడా అద్భుతమైన ఇది దీంట్లో కనిపిస్తుంది. మనం ఇంకా 5వ తారీఖు అంటే ఆ, ఎన్నో రోజులు లేదు, అభిమానులు దృష్టిలోనే కాదు, అందరి దృష్టిలో కూడా 5వ తారీఖు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితే ఆ, ఆ వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి మరికొన్ని ఆ, ఈ స్టన్నింగ్ రికార్డ్స్ మనం సేకరణలో పడితే ఇలా దాన్ని దాన్ని విని ఆనందించే అవకాశం వస్తుంది. కాబట్టి ఏంటంటే దీన్ని మీరు ఆదరిస్తే నేను కూడా ఆ దిశగా ప్రయాణం చేసి నేను దీన్ని కంప్లీట్ చేస్తానని నేను అనుకుంటున్నానండి. కాబట్టి ఏంటంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ ఆల్ టు టు కంప్లీట్ దిస్